ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పాన్ ఇండియా సింగర్ అని చెప్పుకోవాలి. తను పాడిన సలార్ మూవీ యూట్యూబ్ లో ట్రెండింగ్ 1లో ఉంది. ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి. తన ఇంటర్వ్యూ కోసం అటు సలార్ మూవీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు మేము కానివ్వండి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఈ సాంగ్ పాడి మీరు విన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఫ్రెండ్స్? ప్రతి ఒక్క ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ గుర్తొస్తాడు పాట వింటే. సో అలాగా ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ ని నాకు ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఎందుకు అంత పెద్ద పెద్ద డైరెక్టర్తోనే డైరెక్టర్ సినిమాల్లోనే సాంగ్స్ పాడుతున్నారు? అది అలా నా వేలో వచ్చాయి తప్ప నేను ఎంత కష్టపడ్డారు ఈ పాట పాడడానికి? ఎక్స్ప్రెషన్ తేవడానికి చాలా టైం పట్టింది. ఆ ట్యూన్ మనకి మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకో ఏమో. విన్నాము మీరు ఇంకొక సింగర్ని ఇస్తున్నారు ఇండస్ట్రీకి. ఇక్కడ మేము బయటికి రాగానే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు, మమ్మల్ని రావద్దంటాడు. డిస్టర్బ్ అవుతున్నాను నేను, బయటికి వెళ్ళండి అని చెప్పి వాడు అక్కడ కుర్చీలో కూర్చొని కీబోర్డ్ ఇట్లా నొక్కుతూ ఉంటాడు. మైక్ దగ్గర గట్టిగా ఏదో వాడికి వచ్చిన పాటలు పాడుతుంటాడు. పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం అంతరం టం మౌన వీణల మంగళం టం. ఈ సాంగ్ ఇంకొంచెం బెటర్ గా పాడుంటే బాగుండేది అని ఏదైనా అనిపించిందా సాంగ్? అన్ని పాటలు అనిపిస్తాయి నాకు. ఈవెన్ సూర్యుడే కూడా ఇంకొంచెం పాడితే బాగుండేమో. ఎందుకు అంత బాగుంది సాంగ్? అది జనాలకు ఉంటుంది. ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిళ్ళే పెట్టుదామా, గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా, గూనుగు తంగెడు పూలు బంతి చామంతి పూలు తామర గుమ్మడి పూలు దోస పూలు కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా. మీకు ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? బాలుగారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడో ఉన్నారనే ఫీలింగ్ తప్ప ఆయన వెళ్ళిపోయారనే ఫీలింగ్ లేదు, ఎవరికీ లేదు, మాకే కాదు. మీది లవ్ మ్యారేజ్ అండి? అవునండి. మీకు బాగా సపోర్ట్ చేసేది ఆయనే అనుకుంటా, మీ హస్బెండ్ గారే అనుకుంటా కదా? అవును. ఒకవేళ మీరు ఎప్పుడన్నా తప్పు పడినప్పుడు అంటే కోపం అవ్వడం కానీ అట్లా కాదు ఇట్లా అని చెప్పడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? ఇవాళ అమ్మయ్య ఏం లేదు అని నేను రిలాక్స్ అయ్యే టైంకి వచ్చి నువ్వు అది ఒకటి వర్క్ పాడాలంటే ఎవడొప్పుకోమనండి అసలు. నేను ఇవాళ ఖాళీగా ఉందాం అనుకున్నాను, ఎందుకు అట్లా ఒప్పుకుంటాం అంటే నీకోసం ఒప్పుకుంటున్నాను నేను. అలా చిన్నగా కొట్టుకుంటాం అంతే సరదాగా.